మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎవరు వాటర్ మ్యాన్ ఎవరమ్మా? వాటర్ సప్లై ఎవరమ్మా? ఇక్కడ ఏమ్మా నీళ్ళు ఎన్ని రోజులకి ఇస్తున్నాం? ఇక్కడ 2 రోజులకి ఎట్రా 2 दिन की एक बार देता है कहते ना? 2 दिन की एक बार देता है बराबर। इन्हों सब दे पब्लिक टैप पूछता है सर, पब्लिक टैप ले सर उन्हें हमें भी नल्ला डाला ले ही ना, हमें बोलते हैं सब बात उन्हें पकड़ा लेते हैं। प्रॉब्लम क्या है? हम ना को नल होना भैया, पानी ना क्या नल घर को होना या ऐसे होना? नहीं, रोड को नल। పబ్లిక్ ఇళ్ళకు కుళాయిలు లేవా? లేవు సార్. అప్పుడు మనం 200 స్కీముల్లో అందరికి ఇచ్చాం కదా. ఇక్కడ వీళ్ళు కట్టుకో ట్యాక్స్ వేయించుకోలేదు సార్. సరే పోతే పని. ఇప్పుడు ఒక పని చేయండి, ఎక్కడ ఎన్ని ఇళ్లకు కుళాయిలు లేవు చెక్ చేసి అన్ని ఇళ్ల మధ్యలో ఒక మనం పబ్లిక్ ట్యాప్ వేయాలి. అర్థమైంది? అంతే. మీరు ఎన్ని మొత్తము సపోజ్ 10 ఇళ్ళు ఉంటాయి, 10 ఇళ్ళు మధ్యకి ఒక పబ్లిక్ ట్యాప్ అండి. వీళ్ళు ఈ పక్కలు ఆ పక్కలు ఇద్దరు కూడా తీసుకుంటారు. ట్యాప్ వేస్తాం సార్. ఆ ట్యాప్కి ఏం చేస్తానంటే పైపులు తగిలిచ్చేది తొట్టిలోకేస్తుంటుంది. నేను పోయి దబాయిస్తే నేను మధ్యలో చేసుకోపోనేమాట ఒకే మాట. అది మిస్యూజ్. అది అవును సార్. ఎవరు కూడా అట్లా వినమ్మా, అట్లా ఇంట్లోకి వేసుకోవడానికి లేదు. నువ్వు అట్లా ఏమన్నా చేస్తే, అట్లా ఏమన్నా చేస్తే నువ్వు కుళాయి నుంచి తీసి అట్లా చేసింటేనే ఇక్కడ పని చేసిన సరే. నువ్వు పాత మనిషి, నీకు చెప్పే అవసరం లేదు, బాధ్యతగా పనిచేసుకో. అమ్మా ఈ ఏరియాకి కరెంట్ లేదు, అప్పుడు రోడ్లు లేవు, వినండి, నీళ్లు లేవు. నేను నీళ్లు కరెంట్లు ఉన్న రోడ్లు ఇచ్చినా దాని తర్వాత ఏనమ్మా, దాని తర్వాత ఎవరు మీకు వచ్చి పలకలే. 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు కొద్దిగా చేస్తా. నేను ఏదో అబద్ధం చెప్పేసి మంత్రం వేస్తానంటే అది అబద్ధం. నేను కూడా ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి వీళ్ళు ఎట్లా అబద్ధాలు చెప్పినా నేను కూడా అదే చెప్పాల్సి. ఇప్పుడు కొద్దిగా టైం ఇండి, 20 రోజులు అయింది అంతే. ఇప్పుడు ఈ కాలనీకి మీకు 5 ఏళ్ళు అయితే కూడా మీకు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు రాలే. నేను ఎందుకు వచ్చిందని చెబుతల్లి మీకోసం చేస్తాం. ఎందుకు ఇది ఆపరేట్ చేయడం లేదు? యాక్చువల్గా ఈడ పెడదామని చెప్పేసి అంతకుముందు ప్రపోజల్ ఏంది పెట్టేది? ఈడ హెల్త్ సెంటర్ పెడదామంటే అక్కడ అయోధ్య నగర్లో పెట్టేశారు సార్. అది ఎట్లయితే అది అట్లా పెట్టారు సార్. దాని తర్వాత మళ్ళీ మేము అయోధ్య అక్కడ ఉండేది ఆడ పెట్టేసినా సార్. ఎక్కడ? చోడేశ్వరమ్మ గుడి దగ్గర. ఈ ఏరియాకి ఇక్కడ హెల్త్ సెంటర్ పెట్టండి. ఇమీడియట్గా ఒక ఇది చెప్పండి, డాక్టర్లు చెప్తాను. ప్రతి వారానికి దినం లేదంటే అవసరం అయితే మనుషులు పెరిగితే రోజు పెట్టాలి. చూడు ఆడేమన్నా లోపల ఎలకలన్నీ తినేసినాయి. తెలుసుకోండి, ఏఈ గారికి మాట్లాడి నేను చెప్పిన తీసుకొని అంతా ఓపెన్ చేసి చూడండి. ఇవన్నీ రెజ్యూమ్ చేసి మీరు పొజిషన్ తీసుకోవాలా. ఇది కూడా తీసుకోండి. ఎవరు ఎట్లా వచ్చింది పట్టా చెక్ చేయండి. ఇది ఇమీడియట్గా ఈరోజు ఓపెన్ చేయండి అమ్మా. ఓపెన్ చేసి మీ దగ్గర ఉన్న మనుషులతో అంతా క్లీన్ చేయండి. ఇది క్లీన్ చేసి రేపు ఎవ్రీ సోమవారం ఇక్కడ హెల్త్ సెంటర్ నడవాలా. అర్థమైందా? అవసరమైతే మెడికల్ కాలేజ్ టీం తెప్పించుకుందాము. 80% నడవల్ల. ఎవరైనా మనుషులు ఉంటే ఈ చుట్టుపక్కల ఏదైనా అనారోగ్యం అయితే వాళ్ళకి ఇక్కడే ఆరోగ్యంగా వాళ్ళకి మందులు హాస్పిటల్ మొత్తం ఇక్కడ జరగాల. పూరి ఇమ్మీడియట్గా స్టీమ్ లైన్ కావాలి. నువ్వు మళ్ళీ నాకు టచ్లో ఉండాలా. ఈ ఏరియా నువ్వు అడ్మిన్ ఇక్కడ చాలా జరిగిన విషయాలు. నువ్వు రెగ్యులర్ నీ నంబరు చెప్పు. తిరుపల్ ఈ నంబర్ ఫిట్ చేయండి. ఈరోజు బీకేపల్లి కాలనీ చాలా పెద్ద అన్యాక్రాంతం జరిగింది.
ఈరోజు కూడా మనం దాదాపు 1000 నుంచి 1200 మంది పట్టాలు ఇవ్వచ్చు. కాకపోతే ఈ కొంతమంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అల్లుళ్ళు ఎవరున్నారో వీళ్ళు కబ్జాలు చేసినారు, సొంత అత్త సొత్తు చేసినట్లు. కాకపోతే అదంతా జరగదు. ఇప్పుడు ఎట్టి పరిస్థితులు ఎవరికి వదిలేదు లేదు. అర్హులు ఉండే పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ కాన్సెప్ట్. దాని అనుగుణంగా నేను మా అధికారులందరూ అదే విధంగా పనిచేస్తాను. ఇంకా ముందు కాలంలో ఏదో భయపడిచ్చేసుకున్నారు, ఇంకా జరగదు అది. ఇంకా ఎవరెవరు అన్యాక్రాంతం చేసినారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు వస్తాయి, వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, వాళ్ళపైన సరైన గాడిలో పెడతాం. ఎవరికి వదిలేదంటూ ఉండదు. ఈరోజు అదే కార్యాచరణ. ఈరోజు దాదాపు మన తహసీల్దార్ గారు ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నారు, హౌసింగ్ ఏఈ గారు ఉన్నారు, పోలీస్ శాఖ ఉంది, అదేవిధంగా సచివాలయం స్టాఫ్ ఉన్నారు. అందరు అడ్మిన్లు అందరి సమక్షంలో ఇదంతా ఎంక్వైరీలు చేయడం జరిగింది. చాలా పెద్ద మిస్యూజ్లు ఉన్నాయి. తప్పకుండా ప్రభుత్వ అధికారులందరూ సకాలంలో స్పందించి దీనికి బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఎవరు ఉన్నారో పేదలు వాళ్ళకందరికీ ఇచ్చి, వాళ్ళు ఏదైతే బాడిగిళ్ళల్లో ఉన్నారు 4000, 3000 కూడా బాడిగలు కట్టలేకున్నారు, వాళ్ళందరికీ ఇక్కడ వసతులు కల్పించి వాళ్ళ జీవితాల్లో వాళ్ళకు కూడా ఒక తలపైన ఒక నీడ ఉందని చెప్పి కల్పించే బాధ్యత మా అందరిది అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. దయచేసి ఎవరైతే ఈ అన్యాక్రాంతాలు చేసి ఇక్కడ కబ్జాలు చేసినారో గమ్మున మీరు మీ ఇవి వదిలేసి వెళ్ళిపోతే మంచిది, లేదంటే తగు చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ప్రజా సమస్యలు ఇక్కడ ఉన్న కొంతమంది నీళ్ల సమస్యలు కానీ ఏదో అడిగినారు, దానికి అన్నింటికీ తప్పకుండా చర్యలు చేసి తప్పకుండా నీరు ఇస్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తాం.